ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి డిసెంబర్ 24, 25 తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం బయటపడబోతుంది. ఈ తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఈ 2 రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి. ఈ సమయంలో మీకు శుక్రుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల ఏ పని చేసినా కానీ విజయం లభిస్తుంది. గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఎప్పటినుంచో చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. ధైర్యంతో ముందడుగు వేస్తారు, విజయాలను సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, చదువు సమస్యలు, అత్త కోడళ్ళ మధ్య సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ తులారాశి వారికి ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం, గురువు అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఇక తులారాశి వారికి మాత్రం డిసెంబర్ 24, 25 తేదీల్లో అయితే ఒక నిప్పు లాంటి నిజం అనేది ఈ సమయంలో బయటపడబోతుంది. ఈ సమయంలో తులారాశి వారికి భాగోద్వేగాలు బయటపడే సమయం అని చెప్పుకోవచ్చు. తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారు ఏంటంటే ఒకరికి మంచి చేయాలని చూస్తారు, ఎవరికి చెడు చేయాలని అస్సలు కోరుకోరు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే రాజకీయ పరంగా బాగా రాణిస్తూ ఉంటారు. వీరు దృఢమైన సంకల్పంతో తాము చేసే ప్రతి పనిలో అధిక శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏ పని చేసినా శ్రద్ధతో చేస్తారు. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఈ రాశి వారు ఒకరిపై ఈర్ష, అసూయ అనేది వీరికి అస్సలు ఉండదు. ఈ రాశి వారు ఏంటంటే జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరు. ఈ యొక్క రాశివారు రహస్య స్వభావాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని కించపరిచారు, ఎవరిని నిందించారు. అలాగే వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కష్టపడే తత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ఏంటంటే మంచి గుణాన్ని కలిగి ఉంటారు. పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. తమ యొక్క కుటుంబాన్ని కూడా వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ యొక్క తులారాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు. వీరు ఏంటంటే తమ యొక్క భాగస్వామిని అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు స్నేహితులు కూడా వీరికి అధికంగా ఉంటారు. వీరెప్పుడు ఒకరికి మంచి చేయాలని చూస్తారు, కానీ ఎవరికి చెడు చేయాలని అస్సలు చూడరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. ఈ
రాశి వారికి ధైర్యం, తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందే వరకు అస్సలు ఊరుకోవరు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలి, కుటుంబ సభ్యులను ఆనందంగా చూసుకోవాలి అని నిరంతరం కష్టపడతారు. డబ్బు సంపాదించటానికి అనేక ప్రయత్నాలు కూడా వీరు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే విశాలమైన నుదురు ఉంటుంది, వీరికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. వీరిని చూస్తే ఎవరైనా సరే ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. స్నేహం కోసం కూడా వీరు ఏదైనా చేస్తారు. అందరికీ సహాయం చేసే విషయంలో ఈ రాశివారు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎవరినైనా కానీ ప్రేమగానే చూస్తారు. ప్రేమ గుణాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. అందరినీ గుడ్డిగా నమ్ముతారు, అందరి చేతిలో మోసపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రాశివారు అందరినీ నమ్ముతారు. నమ్మిన వ్యక్తులే వీరిని వెన్నుపోటు పొడుస్తారు, మోసం చేస్తారు. దానివల్ల వీరి జీవితంలో అయితే అనేక కష్టాలను, అనేక బాధలను పడుతూ ఉంటారు. ఈ యొక్క తులారాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు, దైవారాధన ఎక్కువగా చేస్తారు, దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు రావాలని అనుకుంటూ ఉంటారు. సమాజ సేవ చేయటానికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారికి మాత్రం డిసెంబర్ 24, 25 తేదీల్లో ఒక నిజం అయితే బయటపడబోతుంది. ఈ సమయంలో తులారాశి వారికి శుక్రుడు, గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో బలమైన మార్పులు అనేవి ఈ సమయంలో రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను, బాధలను అయితే పడుతూ ఉన్నారు. ఏ పని చేసినా కలిసి రావట్లేదు, కష్టపడుతున్నాం కానీ ప్రతిఫలం దక్కట్లేదు అని మీలో మీరు ఎంతో బాధపడుతున్నారు. అయితే ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో స్థిరత్వం లభిస్తుంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ తులారాశి వారికి ఈ సమయంలో అనుకోని విధంగా ఈ 2 రోజుల్లో డబ్బు మీ చేతికి అందుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు ఈ సమయంలో తీరిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీకైతే ఒక మంచి శుభవార్త కూడా వింటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఈ సమయంలో మంచి లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు మీరు ఖర్చులను నియంత్రించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం మీకు ఈ సమయంలో లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అయితే శ్రమ అధికంగా ఉన్న మీ శ్రమకు తగ్గ ప్రశంసలు లభించబోతున్నాయి. మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగం మారాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న మీ యొక్క కళ కూడా నెరవేరుతుంది. మారటానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ యొక్క మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో అయితే తులారాశి వారికి దాంపత్య జీవితంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ఈ సమయంలో ఒకరిపై ఒకరికి నమ్మకం పెరగడం వల్ల మీ ప్రేమ మరింత బలపడుతుంది. మీ యొక్క భాగస్వామి ప్రేమ మీకు లభిస్తుంది. ఈ సమయంలో ప్రేమలో ఉన్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీ యొక్క ప్రేమ పెద్దవాళ్ళు ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత కూడా ఈ సమయంలో పెరుగుతుంది. ఈ 2 రోజుల్లో అయితే తులారాశి వారికి అయితే ఒక నిప్పు లాంటి నిజం బయటపడే సమయం. ఈ సమయంలో ఈ రోజు మీకు భావోద్వేగాలకు సంబంధించి మార్పు వస్తుంది. ఈ సమయంలో అయితే మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానం దొరకబోతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక
నిజం గురించి మీ ముందు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అది ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఒక సంబంధం గురించి కావచ్చు. ఈ సమయం మీ జీవిత దిశను మార్చే నిజం అనేది ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు కొంత గందరగోళానికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఒక నిజం అయితే ఈ 2 రోజుల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.